Hello, everybody. Welcome back to the Competitive Minds Learn to Conquer. I hope all of you are doing really great and fine. So, ఈరోజు మనం మన నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం విచ్ ఇస్ క్లాస్ 7th ఆఫ్ టార్గెట్ ఎస్బీఐ 2025 బ్యాచ్. అండ్ ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళందరికీ మనం ఈ ఛానల్లో రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ ఆఫ్ ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్, ప్రస్తుతానికి ఎస్బీఐ పిఓ అండ్ ఎస్బీఐ క్లర్క్ని ఉద్దేశించి ఈ ఛానల్లో ఈ క్లాస్లో క్వశ్చన్స్ని డిజైన్ చేశాము. అండ్ దిస్ ఇస్ టార్గెట్ ఎస్బీఐ 2025 ఒక బ్యాచ్ అండి. ఒక సిరీస్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనం 6 క్లాసెస్ని కంప్లీట్ చేసేసాము. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఈ క్లాస్ అయిన తర్వాత 1 to 6 క్లాసెస్ అన్నిటిని విజిట్ చేయండి. అండ్ మోర్ ఎవర్ ఈ ఛానల్లో టైం టేబుల్ కూడా ఇస్తున్నాము. టైం టేబుల్ where you can cover all the syllabus within the before the SBI PO or clerk pre exams అన్నమాట. సో ఈ విధంగా మనం టైం టేబుల్ని కూడా డిజైన్ చేసాము. అండ్ దాంతోపాటు మనం ఈ క్లాస్లో మనం బోత్ పిఓ అండ్ క్లర్క్, ప్రీ అండ్ మెయిన్స్ ఈ రెండు క్లాసెస్ని ఈ రెండు లెవెల్స్ని కవర్ అయ్యేలాగా ఈ క్లాసెస్లో క్వశ్చన్స్ని డిజైన్ చేసేసాము. సో ఈ విధంగా చేస్తే మీకు మెయిన్స్ ప్రిపరేషన్ కూడా మీ ప్రీ ప్రిపరేషన్తో పాటే మనం కంటిన్యూ చేయగలం. సో ఇప్పుడు మనం ఒకే క్లాస్లో మనం ఫస్ట్ ఇంగ్లీష్ క్లాస్ని చేసిన తర్వాత రీజనింగ్ అండ్ క్వాంట్ క్లాసెస్ని కూడా చేస్తాము. సో ప్లీజ్ డూ ప్లీజ్ డూ లిసన్ టు ఆల్ ద ఎక్స్ప్లెనేషన్ బికాస్ ఇంగ్లీష్లో మీకు ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు క్వాంట్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ని కూడా మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఆ ఎక్స్ప్లెనేషన్ వినండి సో దట్ నేను తక్కువ టైంలో ఏ విధంగా కంప్లీట్ చేస్తున్నానో మీకు అర్థమవుద్దనమాట. సో ప్లీజ్ డూ లిసన్ టు ఆల్ ది ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ ఆల్ ది క్లాసెస్ సో దట్ ఇట్ విల్ బీ ఈజియర్ అండ్ యూ విల్ బీ గెటింగ్ ద ఆన్సర్స్ ఇన్ అ వెరీ ఫాస్ట్ వే. సో we'll start with the English class for the first, and this is first English class అండి. సో ఇంగ్లీష్లో మనం ఈరోజు క్లోజ్ చెస్ట్ ఉండదు కదా. సో క్లోజ్ చెస్ట్ని చేయబోతున్నాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నమాట. సో వీ నీడ్ టు ఫిట్ ద బ్లాంక్స్ ఏ అండ్ బిలో మీరు ఆన్సర్స్ని ఫిట్ చేయాలి. సో దిస్ క్వశ్చన్ ఐ విల్ బీ గివింగ్ యూ అరౌండ్ 30 seconds of time. సో విత్ ఇన్ దిస్ 30 seconds of time please do answer the questions and give me the answers like if A and B or B and C or A, B and C ఆర్ ఏ అండ్ సి ఈ విధంగా ఏ ఆప్షన్స్ ఫిట్ అవుతాయో ఏ అండ్ బి బ్లాంక్స్లో మీరు మొత్తం క్వశ్చన్ని ఇన్స్ట్రక్షన్స్ చదివి ఆన్సర్ ద క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో ఏమంటున్నాడు ఫస్ట్ మనం ఇప్పుడు క్వశ్చన్ చదవడం స్టార్ట్ చేద్దాము. అండ్ బీ కేర్ఫుల్. అండ్ ఫర్ ఇంగ్లీష్ మీరు ఒక సెపరేట్ నోట్స్ ఎలా మెయింటైన్ చేశారో ఫర్ ఇడియమ్స్ అండ్ సినానిమ్స్కి ఆల్రెడీ మనం క్లాసెస్ స్టార్ట్ చేసాము. సో ఇడియమ్స్ అండ్ సినానిమ్స్ కోసం నేను సెపరేట్గా ఒక నోట్స్ మెయింటైన్ చేయమని చెప్పాను. సో అదే నోట్స్లో మీరు ఈ సినానిమ్స్కి మీనింగ్స్ కూడా మీరు రాసుకోండి సో దట్ ఇట్ విల్ బి అ కంటిన్యూస్ థింగ్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు రిమెంబర్ ఇట్ for a longer duration. And also one more thing, after the completion of the class please do revise all the English synonyms and idioms as well. Revise because that is going to be a very fetching point for you. So we'll start reading the directions and start answering the questions. So read the following instructions and answer the following questions. So ఏమంటున్నాడు, it has been a dash for the Indian rupee even as the Reserve Bank of India has been actively stepping into the foreign exchange market dash in pursuit of what it calls an orderly exchange movement. The rupee had hit an all-time low of 85 to the US dollar on December 19th. సో మనం ఇది ఈ సెంటెన్స్ చదివిన తర్వాత మనకి ఏం అనాలిసిస్ వచ్చిందో చూద్దాము. ఓకే, సో ఈ సెంటెన్స్లో మనకి ఏం చెప్తున్నాడు, ఈ సెంటెన్స్ ఇస్ బేస్డ్ ఆన్ ద ఎకానమీ బేస్డ్ క్వశ్చన్ అనమాట ఇది. అండ్ ఎకానమీ బేస్డ్ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, ఇండియన్ రూపీ గురించి చెప్తున్నాడు. ఇండియన్ రూపీ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి వచ్చింది. సో ఈ విధంగా మనం చూస్తే ఈ క్వశ్చన్ ఒక ఎకానమీ బేస్డ్ క్వశ్చన్. సో మనం ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. సో ఈ ఫస్ట్ సెంటెన్స్లో 2 బ్లాంక్స్ ఉన్నాయి. మనం సెకండ్ సెంటెన్స్ని అనలైజ్ చేద్దాము అండ్ విల్ గెట్ టు నో వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇట్ ఈస్. ఇస్ ఇట్ అ పాజిటివ్
ఆర్ నెగటివ్ సెంటెన్స్. బేస్డ్ ఆన్ దట్ మనం ఆప్షన్స్ని చూసుకుంటే మనకి క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయడానికి ఉంటుంది. సో ఏమంటున్నారు, ద రూపీ హ్యాడ్ హిట్ ఇన్ ఆల్ టైమ్ లో ఆఫ్ 85 టు ద యూఎస్ డాలర్ ఆన్ డిసెంబర్ 19th. సో డిసెంబర్ 19th రోజు ఏం చేసిందంటే మన ఇండియన్ రూపీ 1 US డాలర్ ఇస్ ఈక్వల్ టు 85 రూపీస్ అయింది. 85 రూపీస్ అయింది ఆన్ డిసెంబర్ 19. సో ఇదే ఈ వాల్యూ ఏంటంటే ఇన్ రూపీ వాల్యూ అనేది రూపీ వాల్యూ హ్యాడ్ హిట్ ఇన్ ఆల్ టైమ్ లో. అంటే 85 రూపీస్, 85 వన్ యుఎస్ డాలర్కి అగేన్స్ట్గా 85 రూపీస్ ఉంది. సో దిస్ 85 ఇస్ ద హ్యాడ్ హిట్ ఇన్ ఆల్ టైమ్ లో అంటే ఇది లీస్ట్ వాల్యూ ఆఫ్ రూపీ అనమాట యుఎస్ డాలర్కి అగేన్స్ట్గా. సో దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ ఫేజ్. ఎకానమీ యొక్క రూపీ వాల్యూ అనేది చాలా తగ్గిపోయింది అని చెప్తున్నాను. సో ఇట్ ఈస్ షోయింగ్ అ నెగటివ్ అవుట్కమ్ ఆఫ్ ద సెంటెన్స్, నెగటివ్ అవుట్కమ్. ఎందుకంటే హ్యాడ్ హిట్ అన్ ఆల్ టైమ్ లో అంటున్నారు. సో ఇట్ హ్యాస్ బీన్ అ డాష్ ఫర్ ద ఇండియన్ రూపీ. సిన్స్ అది నెగటివ్ సెంటెన్స్, ఎందుకంటే ఆల్ టైమ్ లో హిట్ అయింది కాబట్టి ఒక ఇండియన్ రూపీకి ఏ టైం ఇది అంటే ఇక్కడ కూడా ఒక నెగటివ్ వర్డ్ రావాలి. అ it has been a dash for the Indian rupee, even as the Reserve Bank of India. సో ఇండియన్ రూపీకి ఒక రాంగ్ టైం నడుస్తుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే హిట్ అండ్ ఆల్ టైమ్ లోట్ అగేన్స్ట్ యుఎస్ డాలర్ కాబట్టి ఇండియన్ రూపీ ఒక రాంగ్ టైం నడుస్తుంది. ఈవెన్ యాజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అందుకే ఏం చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ యాక్టివ్లీ స్టెప్పింగ్ ఇన్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. సో ఇండియన్ రూపీ వాల్యూ ఉంది కదా, అది ఆల్ టైమ్ లోకి హిట్ అవ్వడం వల్ల ఆర్బీఐ ఏం చేసింది, సో మన ఆర్బీఐ కదా మన ఇండియన్ రూపీ యొక్క వాల్యూ ఆర్ కైండ్ ఆఫ్ మన ఎకానమీని స్టెబిలైజ్ చేయడానికి పనిచేసేది. సో ఈ ఆర్బీఐ ఏం చేసింది, హ్యాస్ బీన్ యాక్టివ్లీ స్టెప్పింగ్ ఇన్ టు ద ఆర్బీఐ ఏం చేసింది, ఇండియన్ రూపీ తగ్గడం వల్ల ఆర్బీఐ హ్యాస్ స్టెప్డ్ ఇన్ టు ద ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. సో ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఆర్బీఐ స్టెప్ ఇన్ చేసింది డాష్ ఇన్ పర్సూ ఆఫ్ వాట్ కాల్స్ ఇన్ ఆర్డర్లీ ఎక్స్చేంజ్ మూవ్మెంట్. సో ఆర్బీఐ స్టెప్పింగ్ చేయడం వల్ల ఏం చేసింది, ఆర్బీఐ స్టెప్ ఇన్ చేసి మన ఇండియన్ ఎకానమీని కొంచెం కరెక్ట్ రైట్ పాత్ లో తీసుకురావడానికి ఆర్బీఐ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో స్టెప్ ఇన్ చేసి ఎక్స్చేంజ్ మూవ్మెంట్ ని క్లోజ్ గా అది మానిటర్ చేస్తుంది అని అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ లో మనకి ఇక్కడ ఏం చేయాలి, ఆర్బీఐ ఇండియన్ రూపీకి ఒక నెగటివ్ వర్డ్ రావాలి. ఎందుకంటే ఇండియన్ రూపీ చాలా తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. సో ఆర్బీఐ ఏం చేస్తుంది, ఇండియన్ రూపీ వాల్యూ ఇక్కడ పాజిటివ్ అవుట్కమ్ రావాలి. ఎందుకంటే ఆర్బీఐ ఇండియన్ రూపీని ఏం చేయాలి, స్టెబిలైజ్ చేయాలి ఆర్ ఇండియన్ రూపీకి స్ట్రెంగ్త్ అనేది ఇవ్వాలి. సో ఆర్బీఐ అందుకే ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో స్టెప్ ఇన్ అయ్యింది యాక్టివ్గా అని చెప్తున్నాడు. సో ఇక్కడ నెగటివ్ వర్డ్ రావాలి, ఇక్కడ పాజిటివ్ వర్డ్ రావాలి. ఇప్పుడు మనం ఆప్షన్స్ ని చూద్దాం, ఏ బి అండ్ సి. tumultuous, I hope that you are maintaining a book and a pen and writing all the synonyms together from the class 1, because this will be a very very uh, good uh, uh, good time to revise your previous synonyms, antonyms, and also the idioms. So please maintain a notes here. So one more thing, and tumultuous, I hope tumultuous ante entante tough time. So our మన ఇండియన్ రూపీకి tumultuous time or hard time, tough time or hard time ని tumultuous time అంటారు. సో దిస్ ఇస్ అ నెగటివ్ వర్డ్ విచ్ ఇస్ ఫిట్టింగ్ ఇన్ దిస్ బ్లాంక్ బికాస్ మనకు నెగటివ్ వర్డ్ కావాలి. దెన్ హ్యాస్ బీన్ యాక్టివ్లీ స్టెప్పింగ్ ఇన్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ టు స్టెమ్ ఇట్స్ ఫ్రీ ఫాల్. ఇట్స్ అంటే ఏంటి అక్కడ, టు స్టెమ్ ఇట్స్ ఫ్రీ ఫాల్ లో ఇట్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఇండియన్ Indian rupee. So it has been a tumultuous time for the Indian rupee, even as the RBI has been actively stepping into the foreign exchange market to stem its free fall. To stem its free fall అంటే స్టెమ్ ఏం చేస్తుంది, ప్లాంట్ ఉంటుంది కదా, ప్లాంట్ కి స్టెమ్ ఉంటుంది అనమాట. ఈ స్టెమ్ ఏం చేస్తుంది, ప్లాంట్ కి ఈ స్టెమ్స్ ఉంటాయి కదా ప్లాంట్ లో, ఇది బ్రాంచ్ ఇది స్టెమ్స్. సో ఈ స్టెమ్స్ ఏం చేస్తాయి, ప్లాంట్స్ లో సపోర్ట్ అనేవి ఇస్తాయి అనమాట. ఈ సపోర్ట్ ఇవ్వడాన్ని స్టెమ్ అంటారు. సో స్టెమ్ ఇట్స్ ఫ్రీ ఫాల్ టు సపోర్ట్ ఇట్స్ అంటే ఏంటి, ఇండియన్ రూపీ. టు సపోర్ట్ ద ఇండియన్ రూపీ ఫ్రమ్ ఫ్రీలీ ఫాలింగ్ డౌన్ అంటే చాలా డీప్. ఫ్రీ ఫాల్ అంటే ఏంటంటే డీప్ డైవ్. ఫ్రీ ఫాల్ ఇస్ సంథింగ్ విచ్ is like it is decreasing
very in a very fast manner, or decreasing, or depreciating, or nose diving, decreasing, ఇవన్నీ మీనింగ్ వస్తాయి ఫ్రీ ఫాల్ కి. సో ఈ టు స్టెమ్ ఇట్స్ ఫ్రీ ఫాల్ అంటే టు సపోర్ట్ ద ఫ్రీలీ ఫాలింగ్ ఇండియన్ రూపీ వాల్యూని సపోర్ట్ చేయడానికి ఆర్బీఐ స్టెప్ ఇన్ అయింది అంటున్నాడు. సో దిస్ ఇస్ ఆల్సో అ కరెక్ట్ form of the sentence. And this is a negative word, and this is a పాజిటివ్, బికాస్ ఇది స్టెమ్ అని స్టెమ్ అంటే సపోర్ట్ కదా. సో సపోర్టింగ్ ఏం చేస్తుంది సపోర్ట్, ఇండియన్ రూపీ ఫ్రీ ఫాల్ అవ్వకుండా ఆర్బీఐ ఏం చేస్తుంది సపోర్ట్ చేయడానికి, ఇట్ హ్యాస్ కమ్ ఇన్ ఇట్ హ్యాస్ స్టెప్డ్ ఇన్ యాక్టివ్లీ ఇన్ టు ద ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అంటున్నాడు. సో ఫస్ట్ సెంటెన్స్ లో రెండు కరెక్ట్, రెండు సూట్ అవుతాయి ఫిల్ అవడానికి. సో ఫస్ట్ బ్లాంక్ ని, సో మనం ఈ ఫస్ట్ సెంటెన్స్ ఇస్ లైక్ కంప్లీట్లీ ఫిట్టింగ్ ఇన్ బోత్ ద ఆప్షన్. సో ఆప్షన్స్లో మీకు 1 and 2, ఆప్షన్స్లో మీకు 1 2 3 4 ఆప్షన్స్ ఇస్తాడు కదా. ఆప్షన్స్లో మీకు ఏ లేని ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలిమినేట్ చేయాలన్నమాట ఈ విధంగా. సో నెక్స్ట్ చూద్దాం. ఇట్ హ్యాస్ బీన్ అ వొలటైల్ ఫేజ్. వొలటైల్ అంటే ఏంటి, వొలటైల్ ని కూడా రాసుకోండి. వొలటైల్ ఈజ్ ఆల్సో అన్స్టేబుల్, అన్స్టేబుల్, అన్స్టెడీ. వోలటైల్ ని కూడా మనం ఈ విధంగా రాసుకోవచ్చు, అన్స్టేబుల్, అన్స్టెడీ. సో అన్స్టేబుల్ అనేది ఒక నెగిటివ్ వర్డ్ కాబట్టి, సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. అన్స్టేబుల్ ఫేజ్ ఫర్ ద ఇండియన్ రూపీ, ఇండియన్ రూపీకి అన్స్టేబుల్ ఫేజ్ అనేది నడుస్తుంది. ఈవెన్ యాజ్ ద ఆర్బీఐ హ్యాస్ బీన్ యాక్టివ్లీ స్టెప్పింగ్ ఇన్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ టు స్టెబిలైజ్ ఇట్స్ వాల్యూ అంటే ఇట్స్ అంటే ఇండియన్ రూపీ, ఇండియన్ రూపీ యొక్క వాల్యూని స్టెబిలైజ్ చేయడానికి ఆర్బీఐ స్టెప్ అయింది. అదే కదా మీనింగ్, స్టెబిలైజ్ చేయడం అన్నా, సపోర్ట్ చేయడం అన్నా, స్టెమ్ చేయడం అన్నా, అది ఒక పాజిటివ్ వర్డ్ అన్నమాట. సో ఇండియన్ రూపీ యొక్క వాల్యూని స్టెబిలైజ్ చేయడానికి ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఆర్బీఐ హ్యాస్ యాక్టివ్లీ స్టెప్డ్ ఇన్ అని ఇంటూ. సో దిస్ ఈస్ వాట్ ద సెకండ్ బ్లాంక్. సో సెకండ్ బ్లాంక్ కూడా కరెక్ట్గా గ్రామటికల్ ఎర్రర్స్ లేకుండా మనం బోత్ ది బ్లాంక్స్ ఏ అండ్ బిని ఫిల్ చేయొచ్చు. సో ఏతో పాటు మీకు బిని కూడా ఆప్షన్స్లో ఉండాలి. సో అలాంటి ఆప్షన్స్ని మీరు ఉంచుకోవాలి. సో ఇప్పుడు సిని కూడా చూద్దాం. సో కొన్ని ఆప్షన్స్‌లో ఏ అండ్ బి, కొన్ని ఆప్షన్స్‌లో ఏ అండ్ సి. సో ఏ అండ్ సి ఉన్న ఆప్షన్ ఏమైంది రాంగ్ అయిపోద్ది, బికాస్ బి ఈజ్ ఆల్సో ఫిట్టింగ్ ఇన్ టు ద బ్లాంక్. సో ఏ అండ్ సి ఆప్షన్ రాంగ్ అయిపోద్ది అనమాట. సో ఏ, బి ఉన్న ఆప్షన్స్‌ని మీరు ఉంచుకోవాలి. నెక్స్ట్ సి చూద్దాం. ఇట్ హ్యాస్ బీన్ రఫ్ వాటర్స్ ఫర్ ద ఇండియన్ రూపీ. ఇట్ హ్యాస్ బీన్ రఫ్ వాటర్స్. రఫ్ వాటర్స్ అంటే ఏంటి, రఫ్ వాటర్స్ ఇస్ అన్ ఇడియం. సో రైట్ ఇన్ ద idiom notes, rough water is an idiom which states that, it also states that hardship, difficult time, difficulties, or difficult time ని డిపిక్ట్ చేస్తుంది రఫ్ వాటర్స్ అన్న ఇడియం. సో ఇట్ హ్యాస్ బీన్ రఫ్ వాటర్స్ ఫర్ ద ఇండియన్ రూపీ, ఇట్ హ్యాస్ బీన్ అ హార్డ్ టైమ్ ఫర్ ద ఇండియన్ రూపీ, ఇట్ హ్యాస్ బీన్ అ డిఫికల్ట్ టైమ్ ఫర్ ద ఇండియన్ rupee, which is also fitting into the blank perfectly of okay. So for the Indian rupee, even as the RBI has been actively stepping into the foreign exchange market to weaken the currency further, RBI ఎందుకు స్టెప్ ఇన్ అయింది, టు సపోర్ట్ ద కరెన్సీ. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, వీకెనింగ్ ద కరెన్సీ అంటున్నాడు, విచ్ ఇస్ కంప్లీట్లీ బేస్లెస్ అన్నమాట, కంప్లీట్లీ రాంగ్ గా ఆర్బీఐని చూపిస్తుంది ఈ వీకెండ్ అనే వర్డ్. సో మనం ఈ వీకెండ్ కాకుండా ఇక్కడ టు సపోర్ట్ అని రాసుంటే, టు సపోర్ట్ ద కరెన్సీ ఫర్దర్ అని రాసుంటే, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ పాజిటివ్ వర్డ్. సిన్స్ ఇట్ ఈస్ షోయింగ్ వీకెండ్, ద సి కెనాట్ ఫిట్ ఇన్ టు ద బ్లాంక్స్ ఏ అండ్ బి. ద సి ఈ సిలో ఉండే ఆప్షన్స్ రఫ్ వాటర్స్ ఫిట్ అవుద్ది, బట్ టు వీకెన్ ద కరెన్సీ ఫర్దర్ అనే ఈ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అనేది రాంగ్ అన్నమాట. సో మనం సిని ఎలిమినేట్ చేయాలి. సో ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆర్, answers for this question are A and B only. అండ్ మీకు ఏ ఆప్షన్లో ఏ అండ్ బి ఓన్లీ అని వస్తే అదే ఆప్షన్ని మీరు టిక్ చేయాలన్నమాట. సో యా, వీ హ్యావ్ కంప్లీటెడ్. ఐ హోప్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ యాప్ట్, మీ అందరికీ అర్థమవుతుంది. అండ్ దిస్ హెస్ బీన్ అ గుడ్ ఎక్స్ప్లెనేషన్ అని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ ది ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీ ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందో లేదో ఇంగ్లీష్ది ఒక్కసారి నాకు చెప్పండి. ఇఫ్ నాట్, నేను కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేవి చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్లోజ్ టెస్ట్ని చూసాం కదా, ఇప్పుడు అలాగే సెకండ్ క్లోజ్ టెస్ట్ని చూద్దాము. అండ్ ఫర్ దిస్ క్లోజ్ టెస్ట్ ఐ విల్ బి గివింగ్ యూ అరౌండ్ 30 seconds ఆఫ్ టైమ్. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ యూజువల్గా మీకు పిఓ ఆర్ క్లర్క్ మెయిన్స్లో కనిపిస్తాయి. అండ్ దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ పిఓ క్లర్క్ అండ్ మెయిన్స్, ఎందుకంటే మనం ఈ క్లాసెస్లో
క్లర్క్ అండ్ పిఓ రెండింటిని కవర్ చేస్తున్నాము. అండ్ బోత్ ద పేపర్స్ని మనం మెయిన్స్ లెవెల్ క్లాసెస్ అండ్ ప్రీ లెవెల్ క్లాసెస్ని కూడా డీల్ చేస్తున్నాం కాబట్టి దిస్ క్వశ్చన్స్ విల్ బి very very helpful for you guys. So I hope that this 30 seconds you have tried solving the question, and we'll start reading the sentence and analyzing it together. Okay, so ఏమంటున్నాడు ఈ question లో, the story, the story of 16 Indian workers dash inhuman conditions in Libya highlights dash labor exploitation faced by millions of Indians abroad. According to the government reports, these workers who dashed the United Arab Emirates for employment were later coerced into relocating to Benghazi, Libya to work in a cement factory. సో మనకి ఈ సెంటెన్స్లో చదివిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది ఒక లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి చెప్తున్నాడు. లేబర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ కొంతమంది ఇండియన్ వర్కర్స్ ఇన్ హ్యూమన్ కండిషన్స్ అంటే వేర్ ఇట్ వాస్ నాట్ హ్యూమన్స్ ఉండలేని ప్రదేశాలనమాట. వేర్ హ్యూమన్స్ కెనాట్ సర్వైవ్. అలాంటి కండిషన్స్‌లో కొంతమంది ఇండియన్ వర్కర్స్‌ని చూసారు. లిబియాలో అనమాట. ఇది లిబియాలో జరిగింది. దీనివల్ల ఏం హైలైట్ అవుతుంది అంటే ఈ లేబర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది ఫేస్డ్ బై మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ అబ్రాడ్. మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ ఎవరైతే అబ్రాడ్‌లో నివసిస్తున్నారో వాళ్ళందరి మీద లేబర్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. అండ్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ 16 ఇండియన్ వర్కర్స్ ఇన్ హ్యూమన్ కండిషన్స్ లిబియాలో దొరకడం. సో దిస్ సెంటెన్స్ గివ్స్ అస్ అ వెరీ క్లియర్ స్టోరీ అబౌట్ ద నెగటివ్ సెంటెన్స్ అనమాట. అండ్ ఇందులో వచ్చే బ్లాంక్స్లో ఫిల్ చేసేవి కూడా మనం నెగటివ్లో లైక్ ఇట్ హ్యాస్ టు హైలైట్ ద 16 ఇండియన్ వర్కర్స్ యొక్క ఈ జర్నీని హైలైట్ చేసుకుంటూ వాళ్ళు చెప్పాలన్నమాట. సో అదే విధంగా మనం ఇప్పుడు ఈ సెంటెన్సెస్ని చూద్దాము. ఫస్ట్ ఈ మొత్తం సెంటెన్స్ని మీనింగ్ అర్థం చేసుకుందాం. నెక్స్ట్, అకార్డింగ్ టు గవర్నమెంట్ రిపోర్ట్స్ దీస్ వర్కర్స్, ఈ 16 వర్కర్స్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే దీస్ వర్కర్స్ అంటే ఈ 16 ఇండియన్ వర్కర్స్ హూ డాష్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఫస్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో ఫస్ట్ వాళ్ళు వెళ్ళారు ఫర్ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళు యుఏఈ వెళ్ళారు ఈ 16 ఇండియన్ వర్కర్స్. వాళ్ళు లేటర్ కోర్స్ ఇంటూ రీలొకేటింగ్. తర్వాత ఏమైందంటే వీళ్ళని రీలొకేట్ చేశారు ఎక్కడికి, లిబియాకి. సో ఫస్ట్ వాళ్ళు ఇండియన్ వర్కర్స్ అన్నమాట. ఫస్ట్ ఇండియన్ వర్కర్స్ ఏం చేశారు, ఇండియన్ వర్కర్స్ ఇండియా నుంచి యుఏఈకి వెళ్ళారు అక్కడ ఎంప్లాయ్మెంట్ కోసం. కానీ అక్కడేమైంది, యుఏఈలో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకలేదు అండ్ వాళ్ళని రీలొకేట్ చేశారు లిబియాకి. ఇక్కడ లిబియాలో రీలొకేట్ చేసిన తర్వాత వాళ్ళని ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి ఎక్స్‌ప్లాయిట్ చేశారు అని అంటున్నారు. సో ఈ విధంగా అలాగే చాలామంది ఇండియన్ వర్కర్స్, మిలియన్స్ ఆఫ్ ఇండియన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అబ్రాడ్‌లో వాళ్ళందరి మీద లేబర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది అని ఈ సెంటెన్స్‌లో మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఈ కాంటెక్స్ట్‌లో మనం క్వెషన్స్‌ని ఈ సెంటెన్సెస్‌లో ఉన్న ఆప్షన్స్‌ని కూడా మనం ఇదే కాంటెక్స్ట్‌లో ఫిల్ చేయడానికి ట్రై చేయాలి. ఈ కాంటెక్స్ట్‌లో ఉన్న ఆప్షన్స్‌నే మనం తీసుకోవాలనమాట. ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. సబ్జెక్టెడ్ టు అంటున్నాడు. సబ్జెక్టెడ్ టు ద స్టోరీ ఆఫ్ 16 ఇండియన్ వర్కర్స్ సబ్జెక్టెడ్ టు అంటే వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి దిస్ విల్ సెట్ ఇన్ దిస్ ఫస్ట్ బ్లాంక్. ద స్టోరీ ఆఫ్ 16 ఇండియన్ వర్కర్స్ సబ్జెక్టెడ్ టు ఇన్‌హ్యూమన్ కండిషన్స్ ఇన్ లిబియా. ఇక్కడ దాకా కరెక్ట్. సో ఫస్ట్ పార్ట్ అనేది కరెక్ట్. హైలైట్స్ ద గ్రిమ్ రియాలిటీ అంటే గ్రిమ్ అంటే ఏంటంటే సాడ్ రియాలిటీ హైలైట్స్. ఇదేం హైలైట్ చేస్తుంది అంటే సాడ్ రియాలిటీ ఆఫ్ లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ యొక్క సాడ్ రియాలిటీని హైలైట్ చేస్తుంది అంటున్నాడు. సో దిస్ ఈస్ ఆల్సో ఫిట్టింగ్ ఇన్ ద సెకండ్ బ్లాంక్. According to the government reports, these workers who had been so sent to, so వాళ్ళు they have been sent to first యుఏఈ, ఆ తర్వాత వాళ్ళని లిబియాకి రీలొకేట్ చేశారు. ఇక్కడ చూడండి మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, హ్యాడ్ బీన్ అండ్ హ్యాడ్ బీన్ సెంట్ అంటే ఇక్కడ మనం యూస్ చేసింది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నమాట. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నాకు చిన్న ఎక్కడ యూస్ చేయాలి అనేది చెప్తాను. సో నోట్ ఇట్ డౌన్ గైస్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్. సో ఏంటి పాస్ట్ పర్ఫెక్ట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ మనం సెంటెన్సెస్లో ఎక్కడ యూస్ చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ రెండు కేసెస్ ఉండాలి, ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్. ఈ రెండు యాక్షన్స్ కూడా పాస్ట్లో అయి ఉండాలి.
both the actions should have happened in the past, and ఫస్ట్ యాక్షన్ అండ్ సెకండ్ యాక్షన్కి మధ్యలో ఒక లింక్ అనేది ఉండాలన్నమాట. ఫస్ట్ యాక్షన్ అయిన తర్వాత సెకండ్ యాక్షన్ అవ్వాలి అండ్ బోత్ ద యాక్షన్ షుడ్ బి ఇన్ ద పాస్ట్. సో ఇలాంటి సెంటెన్సెస్లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేస్తామనమాట. సో, ఇక్కడ మనకి ఎందుకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేసామో చూద్దాం. సో, అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రిపోర్ట్స్, దీస్ వర్కర్స్ హూ హ్యాడ్ బీన్ సెంట్ టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ వర్ లేటర్ కోర్స్డ్. సో, ఏమంటున్నాడు? ఫస్ట్ వాళ్ళని యూఏఈకి పంపించారు ఇండియన్ గవర్నమెంట్. సో, వాళ్ళు యూఏఈకి ఎళ్ళిన తర్వాత యూఏఈ నుంచి వాళ్ళని లిబియాకి మళ్ళీ పంపించారు. రీలొకేట్ చేశారు. అండ్ యూఏఈకి వెళ్ళడం అనేది ఒక ఫస్ట్ పాస్ట్ యాక్షన్. ఫస్ట్ పాస్ట్ యాక్షన్. దాని తర్వాత వాళ్ళు సెకండ్ పాస్ట్ యాక్షన్ ఏంటి? లిబియాకెళ్లారు. అండ్ లిబియాకెళ్ళడం ఎలా తెలిసింది? వర్ లేటర్ కోర్స్డ్ ఇంటూ రీలొకేటింగ్ బెంగిజాయ్ బాంగిజీ లింబియా టు వర్క్ ఇన్ సిమెంట్ ఫ్యాక్టరీ. సో ఫస్ట్ యాక్షన్ కూడా past లో జరిగింది. గోయింగ్ టు యుఏఈ అండ్ దెన్ ఆఫ్టర్ విజిటింగ్ యుఏఈ దే హ్యావ్ బీన్ రీలొకేటెడ్ టు లిబియా విచ్ ఇస్ ఆల్సో హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. అండ్ ఈ రెండిటి యొక్క సెంటెన్సెస్ మధ్యలో ఒక లింకేజ్ ఉంది చూడండి. ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడికెళ్లారు అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఫస్ట్ యాక్షన్ అయిన తర్వాతే సెకండ్ యాక్షన్ అయింది. ఫస్ట్ యాక్షన్ కంప్లీట్ చేసిన తర్వాతే సెకండ్ యాక్షన్ అయింది కాబట్టి దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ లింకింగ్ ఇన్ ద 2 యాక్షన్. సో, ఈ సెంటెన్సెస్‌లో మనం ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్‌నే యూజ్ చేయాలి. సింపుల్ పాస్ట్‌ని మనం ఎక్కడ యూజ్ చేయకూడదనమాట. సో, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్టే యూజ్ చేశాడు కాబట్టి దిస్ ఆల్ దిస్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కూడా కరెక్టే. సో, ద ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది మొత్తం అంతా కరెక్ట్ అనమాట. సో, ఆప్షన్స్‌లో మీకు ఏ ఉన్న ఆప్షన్‌ని మీరు టిక్ పెట్టుకోవాలి. ఏ లేని ఆప్షన్‌ని మీరు ఎలిమినేట్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ మీనింగ్ చూద్దాము. ఏమంటున్నాడు? సెకండ్ సెంటెన్స్‌లో ద స్టోరీ ఆఫ్ 16 ఇండియన్ వర్కర్స్ సఫరింగ్ ఇన్‌హ్యూమన్ కండిషన్స్ ఇన్ లిబియా హైలైట్స్. సో, ఇక్కడ సఫరింగ్ అనే సెంటెన్స్‌లో సఫరింగ్ అనే వర్డ్‌తో పాటు ఇన్ అనే ప్రిపోజిషన్‌ని యాడ్ చేశాడు. సో, సఫరింగ్ ఇన్ ఒక ప్రిపోజిషన్ మీనింగ్ ఏంటంటే ఎండ్యూరింగ్ అని. ఎండ్యూరింగ్ అంటే అంటే వాళ్ళు బాధపడుతున్నారు. దే ఆర్ దే ఇఫ్ ద పర్సన్ ఈస్ సెట్ టు ఎండ్యూర్ అ సిట్యుయేషన్ ఏంటంటే వాళ్ళు ఆ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసేసుకున్నారు అండ్ దే ఆర్ లివింగ్ విత్ దట్ సిట్యుయేషన్ అనమాట. ఆ సిట్యుయేషన్ నుంచి వాళ్ళకి ఎలాంటి కంప్లెయింట్స్ లేవు అని చెప్పేసి. సఫరింగ్ అనంటే దే ఆర్ ఎండ్యూరింగ్. దే ఆర్ ట్రైయింగ్ టు ఎగ్జిస్ట్ వితౌట్ ఎనీ కంప్లెయింట్స్ అన్నమాట. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఈ వితౌట్ ఎనీ కంప్లెయింట్స్ అయితే అవ్వలేదు. ఎందుకంటే బికాస్ దిస్ స్టోరీ అనేది ఇండియన్ మీడియా ముందుకి వచ్చింది కాబట్టే ఆ లేబర్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది అని మనకు తెలిసిందనమాట. సో, దే వర్ నాట్ సఫరింగ్ ఇన్. దే వర్ ఇక్కడ సఫరింగ్ ఇన్ అనే ప్రిపోజిషన్ రాకూడదు. ఇక్కడ సఫరింగ్ ఇన్ అనే ప్రిపోజిషన్ రాకూడదు. ఇట్ షుడ్ బి సఫరింగ్ అండర్. So it should not be suffering in, it should be suffering under. The story of 16 Indian workers suffering under inhuman conditions అనేది రావాలి కానీ suffering in అంటే they are enduring the situation అని చెప్పేసి which is not suiting into the blank. సో మీరు suffering తర్వాత ఏ preposition రావాలో దానికి కూడా మీరు రాసుకోండి అండ్ suffering in యొక్క మీనింగ్ అనేది రాసుకోండి enduring అని చెప్పేసి. సో this is not fitting the blank and మనం సెకండ్ పార్ట్ ని చూద్దాం. ద స్టోరీ ఆఫ్ 16 ఇండియన్ వర్కర్స్ సఫరింగ్ అండర్ వచ్చుంటే అది కరెక్ట్ అయ్యేది. ఇన్ హ్యూమన్ కండిషన్స్ ఇన్ లిబియా హైలైట్స్ ద ఆన్ గోయింగ్ ఛాలెంజెస్ ఆన్ గోయింగ్ ఛాలెంజెస్ కూడా ఒక కరెక్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఈ ఈ ఇన్‌హ్యూమన్ కండిషన్స్ ఈ స్టోరీ ఏంటంటే హైలైట్ చేస్తుంది ఆన్ గోయింగ్ ఛాలెంజెస్‌ని ఆఫ్ లేబర్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఫేస్డ్ బై మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ అబ్రాడ్. Next, according to government reports, these workers had traveled to. This is also correct form of the sentence because ఇక్కడ మనం past perfect ని యూస్ చేసామన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూస్ చేసాము. వచ్చింది అండ్ had and traveled. So it is a past perfect thing. So this is going to be a correct part of the sentence. Since suffering in అనేది wrong కాబట్టి మనం A ని ఒక్కటే చూసుకోవాలి. B ఎక్కడ తప్పైపోతుంది ప్రతి చోట. ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్‌లో. నెక్స్ట్ థర్డ్ పార్ట్‌ని చూద్దాం. ద స్టోరీ ఆఫ్ 16 ఇండియన్ వర్కర్స్ అలెజిడ్లీ డిసీవ్డ్ ఇంటూ వర్కింగ్ అండర్. డిసీవ్డ్ అంటే ఏంటంటే చీటెడ్. వాళ్ళని ఏం చేశారు? చీట్ చేసేసి ఆ కండిషన్స్‌లో వర్క్ చేయడానికి వాళ్ళని
ఫోర్స్ చేశారు అని చెప్తున్నాడు. Allegedly deceived into working under the inhuman conditions, which is giving a correct meaning of the first sentence. First part of the sentence, inhuman conditions in Libya highlights the widespread problem of అన్న అదే మీనింగ్ వస్తుంది. గ్రిమ్ రియాలిటీ అన్నా, ఆన్‌గోయింగ్ ఛాలెంజెస్ అన్నా, వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్ ఆఫ్ అన్నా. సో, దిస్ ఈస్ హైలైటింగ్ ద ప్రాబ్లమ్ క్రియేటెడ్ బై ద లేబర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది హైలైట్ చేస్తుంది కాబట్టి విచ్ ఇస్ కరెక్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో, సిలో ఫస్ట్ పార్ట్ కరెక్ట్ అయింది. సెకండ్ పార్ట్ కూడా కరెక్ట్ అయింది. ఇప్పుడు థర్డ్ పార్ట్ చూద్దాం. అకార్డింగ్ టు గవర్నమెంట్ రిపోర్ట్స్ దీస్ వర్కర్స్ హూ sought an employment. This we need to concentrate, okay? So this we need to concentrate అనమాట. So sought an employment, this is just a simple past అనమాట, సింపుల్ పాస్ట్. కానీ మనకి ఏం రావాలి ఇక్కడ, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి టు బీ ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. హూ హ్యాడ్ ఇక్కడ సాట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అని చెప్పాడు కదా, హూ హ్యాడ్ సాట్ అండ్ ఎంప్లాయ్మెంట్, హ్యాడ్ ఇక్కడ యాడ్ చేసి ఉంటే మనకి ఈ సెంటెన్స్ ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉండేది. సిన్స్ ఇట్స్ ఓన్లీ అ సింపుల్ పాస్ట్ టెన్స్ వీ షుడ్ ఇగ్నోర్ దిస్ అండ్ దిస్ ఇస్ అ రాంగ్ a wrong phrase of the words, so we have to uh, రిమూవ్ దిస్. ఒకవేళ హ్యాడ్ వచ్చుంటే ఇది కరెక్ట్ అయ్యేదన్నమాట. సో ఓన్లీ, సో సి కూడా మనకి అందుకే కంప్లీట్‌గా తప్పైపోతుంది. అండ్ ఈ ఎందుకు రాంగ్ అయిందో మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి, పాస్ట్ పర్ఫెక్టే రావాలి అని ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి, ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉంది కాబట్టి దిస్ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్. సో ఏ ఒక్కటే మనకి ఈ సెంటెన్స్‌లో ఫిట్ అవుతుంది. ద స్టోరీ ఆఫ్ 16 ఇండియన్ వర్కర్స్ subjected to the inhuman conditions in Libya highlights the grim reality of labor exploitation faced by millions of Indians abroad. According to government reports, these workers who had been sent to the United Arab Emirates for employment were later coerced into relocating to Benghazi in Libya to work in a cement factory. So, మిగతా స్టేట్మెంట్, మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఎందుకు తప్పైనాయో ఎక్స్ప్లెనేషన్ మీకు కరెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓన్లీ ఈ ఫస్ట్ పార్టే కరెక్ట్. ఏ ఒక్కటే ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో లెట్స్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ క్లాసెస్. సో యా, మనం ఇంగ్లీష్ క్లాస్ని కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం రీజనింగ్ క్లాస్లో స్టార్ట్ చేద్దాము. అండ్ దిస్ క్లాస్కి ఇది ఒక మెయిన్స్ లెవెల్ పజిల్ అనమాట. ఈ క్లాస్ని సాల్వ్ చేయడానికి నేను, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి నేను మీకు ఇచ్చే టైమ్ ఈజ్ అరౌండ్ 3 minutes ఆఫ్ టైమ్. అండ్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్ ఫర్ పిఓ అండ్ క్లర్క్ మెయిన్స్ లెవెల్ అనమాట. మెయిన్స్ లెవెల్ క్వశ్చన్. అండ్ దిస్ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయడానికి 3 minutes టైం తీసుకోండి. అండ్ ఇది క్లర్క్ అండ్ పిఓ ఇద్దరికి ఒక మంచి లెవెల్ ఆఫ్ క్వశ్చన్. అండ్ ఈ క్లర్క్కి అయితే ఇది కొంచెం ఎక్కువ, అరౌండ్ 7 మార్క్స్లో రావచ్చు. అండ్ పిఓకి అయితే ఇది ఒక 5 marks క్వశ్చన్ రావచ్చు. అండ్ దిస్ క్వశ్చన్ విల్ టేక్ యూ అరౌండ్ 3 minutes ఆఫ్ టైమ్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్, రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్, కంప్లీట్గా క్వశ్చన్ని సాల్వ్ చేయండి, కంప్లీట్గా క్వశ్చన్ని అనలైజ్ చేయండి. అండ్ నోట్ కూడా చదవండి, నోట్స్ ఇచ్చాడు అండ్ ఇక్కడ ఇంకో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఈ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ని మీరు కంప్లీట్గా చదవండి. సో ఐ హోప్ దట్ మీకు 3 minutes మీరు క్వశ్చన్ని పాజ్ చేసుకుని సాల్వ్ చేయడానికి ట్రై చేశారు అనుకుంటున్నాను. సో విల్ స్టార్ట్ రీడింగ్ ద ఇన్స్ట్రక్షన్స్, హింట్స్ రాసుకుందాము, అదేవిధంగా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. సో యా, ఏమంటున్నాడు, రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటున్నాడు. సో విల్ డూ దాట్. 7 persons P, Q, R, S, T, U and V are arranged in a 4-floored building. So 4-floored building అన్నాడు కాబట్టి మనం బాటమ్ నుంచి తీసుకోవాలి. 1, 2, 3 అండ్ ఇలా 4 floors ఉన్నాయి. అండ్ ఈ 4 floors బిల్డింగ్లో మనకి 7 మెంబర్స్ని అరేంజ్ చేశాడు అంటున్నారు. దెర్ ఆర్ 3 flats A, B and C such that A is to the west of B and B is to the west of C. సో ఈ 4-floored బిల్డింగ్లో 3 types of flats ఉన్నాయి, A, B and సి అంటున్నాడు. సో ఏ, బి అండ్ సి 3 types ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయి. అండ్ ఏ ఇస్ టు ద, సో ఇక్కడ మొత్తం ఏమొచ్చింది మనకి, మొత్తం 12 ఫ్లాట్స్ ఉన్నాయి. 12 ఫ్లాట్స్లో 7 మెంబర్స్ని మాత్రమే అరేంజ్ చేశాడు. 7 మెంబర్స్ని అరేంజ్ చేశాడు అంటే మిగతా 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, 5 ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేకెంట్ ఫ్లాట్స్ అనమాట. సో వేకెంట్ ఫ్లాట్స్ని కూడా మీరు అరేంజ్ చేయాలి ఈ క్వశ్చన్లో. అండ్ ద ఏజ్ ఆఫ్ దీస్ పర్సన్స్ ఆర్ గివెన్ ఇన్ అ ర్యాండమ్ మేనర్. సో ఈ 7 మెంబర్స్కి 7 డిఫరెంట్ ఏజెస్ ఉన్నాయి, అవి ర్యాండమ్గా ప్లేస్ చేశారు. అవి ముందు మనం అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ 7 ఏజెస్ని మనం ఇక్కడ రాసుకుందాము ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో 13, 16, 13 అయింది, 16 అయింది, నెక్స్ట్ 25, 29, 30, 25, 29 and 30, నెక్స్ట్ 25, 29 and 30, 37 and 42, 37 and 42. ఈ విధంగా 7 ఏజెస్ ఉన్నాయి. ఈ 7 ఏజెస్ని మనం ఈ PQRSTUVని అరేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ P
నుంచి మనం ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాము. మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ నుంచి. సో ఏంటి, P is placed in an odd numbered flat and no one sits to the immediate adjacent of P and P's age is a prime number. సో P అనేవాడు ఆడ్ నంబర్డ్ ఫ్లాట్లో ఉంటున్నాడు అంటే వాడు ఖచ్చితంగా ఎయిదర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండాలి ఆర్ థర్డ్ ఫ్లోర్లో ఉండాలి. అండ్ నో వన్ సిట్స్ ద ఇమీడియట్ అడ్జసెంట్ ఆఫ్ P. సో P ఇమీడియట్ అడ్జసెంట్ ఆఫ్ P అన్నాడు. సో ఇమీడియట్ అడ్జసెంట్ అంటే ఏంటో మనకి ఇంకా తెలియదు. అండ్ P's ఏజ్ ఏదైతే ఉందో అదొక ప్రైమ్ నెంబర్ ఉండాలి. ప్రైమ్ నెంబర్ ఉండాలి అంటే P ఏజ్ 13, 29 అండ్ 37లో ఏదో ఒకటి ఉండాలి P's ఏజ్. సో ఇక్కడ మనకి నోట్లో ఇక్కడ అడ్జసెంట్ కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. ద పర్సన్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ రిప్రజెంట్ దే ఆర్ ఇన్ ద సేమ్ ఫ్లోర్ అండ్ ద పర్సన్స్ జస్ట్ అబవ్ ఆర్ బిలో రిప్రజెంట్ దే ఆర్ ఫ్రమ్ ద సేమ్ ఫ్లాట్ అన్లెస్ స్టేటెడ్ అదర్వైజ్. సో అడ్జసెంట్ అంటే వాళ్ళందరూ సేమ్ ఫ్లోర్లో ఉన్నారని. సో Pకి అడ్జసెంట్గా కంటే ఈ విధంగా రాస్తాను. అడ్జసెంట్గా ఎవరు ఉండకూడదు, అంటే వేకెంట్ ఉండాలి. సో Pకి ఇటు పక్కన వేకెంట్ ఉండాలి, Pకి ఇటు పక్కన వేకెంట్ ఉండాలి అని చెప్తున్నాడు. ఫ్రమ్ దిస్ స్టేట్మెంట్ అడ్జసెంట్ అంటే సేమ్ ఫ్లోర్లో ఉన్నారు అని చెప్తున్నాడు కాబట్టి. సో దిస్ ఇస్ ద థింగ్. No one sits between P and S and both of them sit in the same type of flat. సో P and S మధ్యలో ఎవరు కూర్చోరు అంటున్నాడు. P and S. సో ఇమీడియట్గా P and S పక్క పక్కన రావాలి ఆర్ P and S మధ్యలో వేకెంట్ ఫ్లాట్స్ అయితే అయినా ఉండొచ్చు. సో ఈ విధంగా P and Sని మనం ప్లేస్ చేసుకోవాలి అండ్ వాళ్ళిద్దరూ సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్లో ఉంటారు అని చెప్తున్నాడు P and S. S సిట్స్ బిలో P. సో ఈ P అండ్ Sని మనం ఇక్కడ ఏం చేసుకున్నాం, చేంజెస్ పెట్టుకున్నాం, కానీ S సిట్స్ బిలో P. సో S ఖచ్చితంగా P కన్నా కింద ఉండాలి. సో మనకి ఇక్కడ నుంచి ఏం తెలుస్తుంది, P ఫస్ట్ ఫ్లోర్లో ఖచ్చితంగా ఉండడు, P ఖచ్చితంగా థర్డ్ ఫ్లోర్లో ఉంటాడు అండ్ S P కన్నా కింద ఉంటుంది. ద ఏజ్ ఆఫ్ పర్సన్ సిట్టింగ్ ఇన్ ద ఫ్లోర్ 1 ఈస్ 29. సో ఈ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ ఏజ్ యొక్క సమ్ ఎంత, లైక్ ఏజెస్ ఎంత అవుతాయి అంటే టోటల్ 29. సో 29 ఏజెస్ అవ్వాలి. సో 29 అవ్వాలి అంటే మీకు ఆప్షన్స్ క్వశ్చన్లో 2 ఏజెస్ ఉన్నాయి. ఒకటి ఎయిదర్ ఫస్ట్ ఫ్లోర్లో ఒక్కళ్ళే కూర్చోవాలి, వాళ్ళ యొక్క ఏజ్ 29 అవ్వచ్చు, ఆర్ ఫస్ట్ ఫ్లోర్లో ఇద్దరు కూర్చోవచ్చు, వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ ఏంటి 13 and 16 అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద 2 పాసిబిలిటీస్, ఎయిదర్ 29 or 13 and 16 can sit in the first floor. ఏజ్ ఆఫ్ S is a square of an even number. సో S యొక్క ఏజ్ ఏదైతే ఉంది, S యొక్క ఏజ్ స్క్వేర్ ఆఫ్ ఎన్ ఈవెన్ నెంబర్ అంటే 16. సో S యొక్క ఏజ్ 16. సో S మనం ఇక్కడ 16ని ఫిక్స్ చేద్దాం. ఓకే, S యొక్క ఏజ్ 16, Sని 16 ఇక్కడ ఫిక్స్ చేద్దాము. నెక్స్ట్, U does not sit in the flat C. U ఫ్లాట్ Cలో కూర్చోడు, ఈ ఫ్లాట్లో U కూర్చోడు. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ పర్సన్ సిట్టింగ్ ఇన్ ఫ్లాట్ A is 53. 53 ఫ్లాట్ Aలో, ఈ ఫ్లాట్ Aలో సమ్ ఆఫ్ ద ఏజెస్ ఇక్కడ 29 years అండ్ ఇక్కడ 53, టోటల్ 53 అంటే మీకు వచ్చే పాసిబిలిటీస్ చూద్దాం. మీకు 37 అండ్ 16 ఈ రెండు పాసిబిలిటీసే ఉన్నాయి. ఈ రెండు యొక్క సమ్మే 53 అవుద్ది అనమాట, అయితే 37 + 16. సో మనకి ఇక్కడ దీని నుంచి తెలిసిన ఒక మేజర్ విషయం ఏంటంటే, మీకు ఫ్లాట్ ఏలో సమ్ ఎంత ఉండాలి, 29 ఉండాలి. దీని యొక్క పాసిబిలిటీస్ ఏంటి, 13, 16 ఆర్ 29. అండ్ ఇది ఫ్లోర్ 1లో అది ఫ్లాట్ Aలో మీకు ఏం చెప్పారు పాసిబిలిటీస్, 53 ఉండాలి. సో 37 ఆర్ 16. ఓకే, సో 37 ఆర్ 16. సో మీకు దీన్ని బట్టి ఏం తెలిసింది అంటే, ఫ్లాట్ Aలో ఫస్ట్ ఫ్లోర్లో ఈ 16 ఏదైతే కామన్ ఉందో మనం దీన్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం, ఏది Sని. సో S ఖచ్చితంగా ఫస్ట్ ఫ్లోర్లో రావాలి. ఈ విధంగా వస్తేనే మీకు కొంచెం ఈజీగా మనం Sని 16. సో ఈ రెండింటి మధ్య కామన్ ఏంటి, ఫ్లాట్ A అండ్ ఫ్లోర్ 1. ఫ్లాట్ A అండ్ ఫ్లోర్ 1లో 16 అనే నంబర్ కామన్ ఉంది కాబట్టి మనం S16ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఇంకా అప్పుడు P అండ్ S ఆర్ ఇన్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫ్లోర్ కాబట్టి Pని మనం ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో ప్లేస్ చేయాలి. సో Pని మనం ఇక్కడ ప్లేస్ చేయాలి అండ్ P యొక్క ఏజ్ ఎంత అయిద్దంటే 37. మనకి ఎందుకంటే 13 అవ్వదు, 29 అవ్వదు. సో 37ని మనం Pని ఇక్కడ ప్లేస్ చేయాలి అండ్ P అండ్ Sకి టోటల్ సమ్ 53 కాబట్టి ఇంకా మిగతా ఫ్లాట్స్లో ఎవరు ఉండరు అని అర్థం. సో ఇక్కడ వేకెంట్ అండ్ P యొక్క ఇమీడియట్ పక్కన
ఎవరు రారు. సో ఇక్కడ వేకెంట్ అనేది మనకి తెలుస్తుంది. సో ఇక్కడ దాకా మనం క్వెషన్ని సాల్వ్ చేసాం. ఇక్కడ 16 వచ్చింది కాబట్టి ఇంకొకటి ఖచ్చితంగా 13 అనే వాల్యూ ఇక్కడ మనకి రావాలి. ఇక్కడ 13 వాళ్ళు మిగిలిపోతారు. సో 13ని మనం ఫస్ట్ ఫ్లోర్లో ప్లేస్ చేయాలన్నమాట. సో ఐ హోప్ దట్ ఇక్కడ దాకా మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. నేను ఇక్కడ దాకా ఈజీగా క్వెషన్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేసి ఉంటారు. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. ద పర్సన్ వి హూస్ ఏజ్ ఇస్ అ మల్టిపుల్ ఆఫ్ 5 సిట్స్ ఇమీడియట్ అబౌవ్ ద వేకెంట్ ఫ్లోర్ ఇన్ అన్ ఈవెన్ నంబర్డ్ ఫ్లాట్. సో వి వి యొక్క ఏజ్ ఏంటి? ఒక చూడండి ఎస్ 16 ఫిక్స్ చేసాము అండ్ పిని 37 ఫిక్స్ చేసాము అండ్ వీళ్ళిద్దరిని కూడా ఫిక్స్ చేసాం కాబట్టి ఇది మనం తీసేద్దాము. సో ఇంకా వి ఏమంటున్నాడు? వి యొక్క ఏజ్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 5 అన్నాడు. 25 ఆర్ 30 అవ్వచ్చు. వి యొక్క ఏజ్ sits above P whose age is a multiple V whose age is a multiple of 5 sits immediate above the vacant floor. So V immediate above the vacant floor కూర్చుంటాడు. V sits immediate above the వేకెంట్ ఫ్లోర్. సో వేకెంట్ ఫ్లోర్ పైన వి కూర్చుంటాడు అండ్ వి కూర్చునే ప్లేస్ ఏంటి? ఇట్ షుడ్ బి ఎయిదర్ ఇన్ ఈవెన్ నంబర్డ్ ఫ్లాట్. ఈవెన్ నంబర్డ్ ఫ్లాట్ అంటే వి ఎయిదర్ 2 ఆర్ 4 నంబర్డ్ ఫ్లాట్లో కూర్చుంటాడు అని అర్థం. సో యా వీని ఇక్కడ మనం ఈ హింట్ రాసుకుందాము. ఆర్ హూజ్ ఏజ్ ఇస్ ద హైయెస్ట్ ఆఫ్ ద గివెన్ వాల్యూస్. సో ఆర్ హైయెస్ట్ ఆఫ్ ద గివెన్ వాల్యూస్ అంటే ఆర్ యొక్క ఏజ్ 42 అని తెలిసింది. సో ఆర్ యొక్క ఏజ్ 42 సిట్స్ ఇన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. ఆర్ 42 కాబట్టి ఆర్ టాప్ మోస్ట్ ఫ్లోర్లో అంటే ఆర్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాడు. ఆర్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాడు అని అర్థం. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏజెస్ ఆఫ్ క్యూ అండ్ టీ ఈజ్ 4. క్యూ అండ్ టీ యొక్క డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ 4 అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ ఈ కేసు ఒక్కటే కనిపిస్తుంది. ఈ కేసు ఒకటే కనిపిస్తుంది. సో ఇదర్ ఇది క్యూ టీ అవ్వచ్చు ఆర్ ఇది క్యూ అండ్ టీ అవ్వచ్చు. అండ్ బోత్ ఆఫ్ దెమ్ డి నాట్ సిట్ ఇన్ ద ఫ్లాట్ ఏ. సో ఈ వీళ్ళు క్యూ అండ్ టీ ఫ్లాట్ ఏలో కూర్చోరు అంటున్నాడు. సో దిస్ ఇస్ ఫైన్. అండ్ ద పర్సన్ హ్యావింగ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏజ్, ఈ ఇద్దరిలో ఎవరికైతే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏజ్ ఉందో డు నాట్ సిట్ ఇన్ ఆడ్ నంబర్డ్ ఫ్లోర్. ఆడ్ నంబర్డ్ ఫ్లోర్లో కూర్చోడు అంటే ఎయిదర్ వాళ్ళు 1 ఆర్ 3లో కూర్చోరు అంటున్నాడు. అండ్ ద ఏజ్ ఆఫ్ క్యూ ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. ఏజ్ ఆఫ్ క్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఫిక్స్ చేసేద్దాము. క్యూ ఏజ్ 25 అండ్ క్యూ ఏజ్ 25 అంటున్నాడు. అండ్ అప్పుడు టీ ఏజ్ ఎంత అయింది? 29 అవుద్ది. టీ ఏజ్ 29 అవుద్ది. సో క్యూ అండ్ టీని ఫిక్స్ చేసేసాము. అండ్ మనకి ఇంకేం చెప్పాడు? వి 25 ఆర్ 30 అవ్వాలి కాబట్టి 25 వి అవ్వడు కాబట్టి వి 30 అవుతాడు. అండ్ మిగిలిపోయింది ఎంత? యు 13 అవుతారు. యు యొక్క ఏజ్ 13 అవుద్ది. సో యు సి ఫ్లాట్లో ఉండడు కాబట్టి ఇక్కడ యు రాదు. సో యు యొక్క వాల్యూ ఇక్కడే వస్తుంది. యు 13 అనమాట. సో ఇక్కడ యూ 13 ఇక్కడ ఫిక్స్ చేద్దాము. ఇక్కడ 29 ఇక్కడ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇది వేకెంట్ అని మనకు తెలుస్తుంది. సో మనకి 1 2 3 4 వేకెంట్ ఫ్లాట్స్ అయితే దొరికేసాయి. ఇంకా ఏంటి? యూ 13ని కూడా మనం క్రాస్ చేసేద్దాం. క్యూ టీవీ అండ్ ఆర్ని మనం ఫిక్స్ చేయాలి. ఇంకొకటి ఏం చెప్పాడు? నో టూ వేకెంట్ ఫ్లాట్స్ ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. నో టూ వేకెంట్ ఫ్లాట్స్ అడ్జసెంట్ అంటే ఈ రెండు పక్క పక్కన. సో ఏ వేకెంట్ ఇక్కడ ఉందంటే ఇక్కడ ఖచ్చితంగా ఒకళ్ళు ఫిల్ అవుతారు. వేకెంట్ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఫిల్ అవుతారు. వేకెంట్ ఇక్కడ ఉందంటే ఖచ్చితంగా ఒకళ్ళు ఫిల్ అవుతారు. అండ్ ఆల్సో నో టూ వేకెంట్ ఫ్లాట్స్ ఆర్ ప్లేస్ జస్ట్ అబవ్ ఆర్ బిలో ఈచ్ అదర్. జస్ట్ అబవ్ అంటే వేకెంట్ పక్కన, ఇక్కడ జస్ట్ అబవ్. సో ఇక్కడ ఎవరో ఒకళ్ళు వస్తారు. సో ఈ 4 ప్లేసెస్లో ఎవరికొళ్ళు వస్తారు అంటే ఇంకా వేకెంట్ ఎక్కడ ఉంది? ఈ సి అనే ఫ్లాట్లోనే వేకెన్సీ అనేది వస్తుంది. సో వేకెంట్ని ఇక్కడ మనం ప్లేస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొకటి ఏం చేయం? ఆర్ 42 ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాడు అంటే ఫోర్త్ ఫ్లోర్లో బి ఫ్లాట్ ఒక్కటే ఖాళీగా ఉంది. సో ఇక్కడ మనం ఆర్ 42ని ఫిక్స్ చేద్దాము. సో ఆర్ 42 కూడా మనం ప్లేస్ చేసేసాము. అండ్ ఇంకొకటి వి 30 వి యొక్క ఏజ్ 30 అండ్ హీస్ ప్లేస్ జస్ట్ అబవ్ ద వేకెంట్. అండ్ జస్ట్ అబవ్ ద వేకెంట్ అంటే దీనిపైన రాదు, దీనిపైన వచ్చే ఛాన్స్ లేదు. జస్ట్ అబవ్ ద వేకెంట్. సో ఇది ఒక్కటే వేకెంట్ ఖాళీ ఉంది అండ్ ఇక్కడే మనకి వి వస్తుంది. ఎదర్ 2 ఆర్ ఫ్లోర్ అన్నాడు కాబట్టి దిస్ ఇస్ ఫైన్. సో వి ఇక్కడ 30 ఇయర్స్ అంటున్నాడు. సో V13ని కూడా మనం ఇక్కడ ప్లేస్ చేసేసాము. V13 ఇక్కడ ప్లేస్ చేస్తాం. అండ్ క్యూ అండ్ టీ గురించి మనకి ఏం చెప్పాడు? క్యూ అండ్ టీ అండ్ బోత్ ఆఫ్ దెమ్ డి నాట్ సిట్ ఇన్ ద ఫ్లాట్ ఏ అండ్ ద పర్సన్ హ్యావింగ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏజ్ అంటే క్యూ డు నాట్ సిట్ ఇన్ ద ఆడ్ నంబర్డ్ ఫ్లోర్. సో ఆడ్ నంబర్డ్ ఫ్లోర్లో వాడు కూర్చోడు అంటే క్యూ ఇక్కడ క్యూ 25 ఇక్కడ కూర్చుంటాడు. ఈవెన్ నంబర్డ్
ఫ్లోర్లో, అండ్ టీ 29 ఇక్కడ కూర్చుంటాడు ఇన్ అన్ ఆడ్ నంబర్డ్ ఫ్లోర్. సో యా, దిస్ ఇస్ ఆర్ పర్ఫెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. మనం ఏజెస్ని అరేంజ్ చేసాము, ఫ్లాట్స్ని అరేంజ్ చేసాము, ఫ్లాట్స్ అండ్ ఫ్లోర్ బేస్డ్ క్వశ్చన్, అండ్ ఆల్సో వీ హ్యావ్ ఇన్ ద వేకెంట్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో మనం మొత్తాన్ని మనం అరేంజ్ చేసేసామన్నమాట. సో దిస్ ఇస్ ద హోల్ పజిల్. ఐ హోప్ దట్ యూ లైక్ దిస్ పజిల్. అండ్ ఈ పజిల్ని మీరు ఖచ్చితంగా ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ దిస్ పజిల్ హార్డ్లీ మీకు 3 minutes తీసుకోవాలి. అండ్ ఎస్బీఐ క్లర్క్కి ఇది చాలా ఇంపార్టెంట్ పజిల్. ఈ టైప్ ఆఫ్ వేకెంట్ ఫ్లాట్స్ గురించి చాలా ఇస్తున్నారు. సో యా, దిస్ ఇస్ ద కేస్ అనమాట. అండ్ యా, ఇప్పుడు మనం మన నెక్స్ట్ క్లాస్ని స్టార్ట్ చేద్దాము, విచ్ ఇస్ ఆర్ క్వాంట్ క్లాస్ అనమాట. ఓకే, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ని కంప్లీట్ చేశాం కదా, మనం ఇప్పుడు క్వాంట్ క్లాస్ని స్టార్ట్ చేద్దాము. అండ్ క్వాంట్ క్లాస్లో నేను ఒక 2 కాన్సెప్ట్స్ని తీసుకొచ్చాను. ఒకటి ఏజెస్ అనమాట, ఏజెస్, అండ్ ఇంకోటి మిక్స్డ్ అలిగేషన్స్. సో ఈ 2 కాన్సెప్ట్స్ మనం ఇక్కడ కంప్లీట్ చేద్దాము. అండ్ నేను ఈ ఫస్ట్ క్వశ్చన్కి మీకు ఇచ్చే టైం, ఇది వర్డ్ ప్రాబ్లమ్స్, దీనికి మీకు ఇచ్చే టైం ఇట్స్ అరౌండ్ 1 minute అండ్ 1 minute ఆఫ్ టైం. అండ్ ఇది పిఓ అండ్ క్లర్క్ ఇద్దరికి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అనమాట. సో 1 minute టైం తీసుకొని క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ దట్ మీరు ఈ క్వశ్చన్కి 1 minute టైం తీసుకుని ఉంటారు. అండ్ దిస్ వుడ్ హ్యావ్ బీన్, యూ వుడ్ హ్యావ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ ద మీన్ టైం. ఇప్పుడు మనం కలిసి సాల్వ్ చేద్దాం. డైరెక్షన్స్ ఏమంటున్నాడు, రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అంటున్నాడు. ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, a couple got married 9 years ago when the age of wife was 20% less than her husband. సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, అండ్ వాళ్ళు 9 years కన్నా ముందు, సో 9 years కన్నా ముందు వాళ్ళకి పెళ్ళైంది. 9 years, బిఫోర్ 9 years వాళ్ళకి పెళ్ళైంది. అప్పుడు వాళ్ళ రేషియో ఎంత, వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క ఏజెస్, వైఫ్ 20% లెస్ అంటుంది, అంటే 1/5. మామూలుగా 20% అంటే 1/5, 20% లెస్ అంటుంది కాబట్టి 1 - 1/5 చేస్తే 4/5. సో ఇది వైఫ్ యొక్క ఏజ్ రేషియో, అండ్ ఇది హస్బెండ్ ఏజ్. సో వైఫ్ అండ్ హస్బెండ్ రేషియో ఎంత, 4:5. ఓకే, ఇక్కడ దాకా మనం రాసుకున్నాము. నెక్స్ట్, 6 years from now ద ఏజ్ ఆఫ్ వైఫ్ విల్ బీ 12.5% లెస్ దెన్ హర్ హస్బెండ్. సో 6 years from now, సో 6 years from now అంటే 6 years తర్వాత, ఇక్కడ ప్లస్ రాసుకుందాము. ఇది ప్రెజెంట్ ఏజెస్, వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క ప్రెజెంట్ ఏజెస్ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ ఆఫ్టర్ 6 years వాళ్ళ యొక్క ఏజెస్ ఎంత అంటున్నాడు. 12.5% అంటే 1/8. సో ఈ పర్సంటేజెస్ చార్ట్ని మీరు చదువుకోవాలి. నేను ఆల్రెడీ డే 1 టైం టేబుల్లో పర్సంటేజెస్ చార్ట్స్ని చదువుకోవాలి అని చెప్పేసి ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. సో ఒకసారి చూడండి. అండ్ 12.5% లెస్ అంటే 1 - 1/8, విచ్ ఇస్ 7/8. 1/8 అంటే 12.5, లెస్ అన్నాడు కాబట్టి 1 - 1/8. సో వైఫ్ యొక్క రేషియో ఎంత, 7, అండ్ హస్బెండ్ యొక్క రేషియో ఆఫ్ ఏజ్ 8 అవుతుంది అనమాట. సో ఇక్కడ డిఫరెన్స్ ఇంకొకసారి చూడండి. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది 1 ఉంది, లైక్ రేషియో డిఫరెన్స్. ఇక్కడ రేషియో డిఫరెన్స్ 1 ఉంది. సో అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఈ 4 నుంచి 7 అవ్వడానికి ఎంత, 3, 4 నుంచి 7 అవ్వడానికి 3 యాడ్ చేస్తే అవుద్ది. ఈ డిఫరెన్స్ యొక్క రేషియోస్ దేన్ని రిప్రజెంట్ చేసిద్ది, ఈ వాళ్ళ యొక్క ఏజెస్ని, ఎన్ని ఇయర్స్ మధ్యలో గ్యాప్ ఉందో అది రిప్రజెంట్ చేసిద్ది. సో మొత్తం ఎంత, 15 years గ్యాప్, ఎందుకంటే 9 years ముందు ఇది, 6 years తర్వాత ఇది. సో 9 years ముందు అండ్ 6 years తర్వాత అంటే 9 + 6, 15. సో 15. సో 5 years. సో ఈ రేషియో ఈ యొక్క రేషియో వాల్యూ 5 అనమాట. 4 × 5, 5 × 5 ఇలా చేస్తే మీకు వైఫ్ యొక్క ఏజ్ అండ్ హస్బెండ్ యొక్క ఏజ్ బిఫోర్ 9 years తెలుస్తుంది. ఎంత, 5 4s 20 అండ్ 5 5s 25. దీస్ ఆర్ ద ఏజెస్ బిఫోర్ 9 years. ఐ హోప్ ఇక్కడ దాకా అందరికీ అర్థమైనట్టుంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏజెస్ ఎంత చూద్దాం. ప్రజెంట్ ఏజెస్ ఎంత, హస్బెండ్ అండ్ వైఫ్ది, వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే,
దీనికి 9 ఇయర్స్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 9 ఇయర్స్ తర్వాత వాళ్ళు ప్రెజెంట్‌లో ఉన్నారు కాబట్టి. సో దీనికి 9 ఇయర్స్ అంటే 29 అండ్ 34 ఇవి ప్రెజెంట్ ఏజెస్ అన్నమాట హస్బెండ్ అండ్ వైఫ్‌ది. నెక్స్ట్ నౌ దే హ్యావ్ 6 చిల్డ్రన్ ఇంక్లూడింగ్ సింగిల్, ట్విన్స్ అండ్ ట్రిప్లెట్స్ అండ్ ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ బి 2:3:4. సో వీళ్ళకి 6 చిల్డ్రన్ ఉన్నారంట. ఈ 6 చిల్డ్రన్‌లో సింగిల్స్ ఉన్నారు, ట్విన్స్ అండ్ ట్రిప్లెట్స్ ఇలా ముగ్గురు ఉన్నారు. అండ్ వాళ్ళ యొక్క రేషియో ఎంత ఏజెస్వి 2:3:4 అన్నాడు. ఓకే, వాట్ క్యాన్ బి ద మాక్సిమం వాల్యూ పాసిబుల్ వాల్యూ ఆఫ్ ద ప్రెజెంట్ ఫర్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ప్రెజెంట్ ఏజెస్ ఎంత వైఫ్ అండ్ హస్బెండ్వి మనకి వైఫ్ అండ్ హస్బెండ్వి తెలుసు. సో 29 ప్లస్ 34 ఎంత 13 1 3 4 5 6 63. సో వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క ఏజ్ సమ్ము 63. సో ఖచ్చితంగా ఈ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే ఈ ట్రిప్లెట్స్ అదే ఈ పిల్లలు ఉన్నారు కదా వీళ్ళందరి ఏజెస్ని కూడా మనం యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఒక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ సో వీళ్ళు 2:3:4 రేషియోలో ఉన్నారు కదా పిల్లలు. అండ్ వాళ్ళకి పెళ్ళయ్యేటప్పటికి వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క ఏజ్ ఎంత 20 అండ్ 25. అండ్ వాళ్ళ పెళ్ళయి ఎన్ని ఇయర్స్ అవుతుంది 9 ఇయర్స్ అవుతుంది. సో వీళ్ళకి ఈ పిల్లలు పుట్టారు కదా ఈ సింగిల్స్, ట్విన్స్ అండ్ ట్రిప్లెట్స్ వీళ్ళ మాక్సిమం పాసిబుల్ ఏజ్ ఎంత ఉండాలి 9 ఉండాలి. మాక్సిమం పాసిబుల్ వాల్యూ షుడ్ బి లెస్ దాన్ 9 కన్నా తక్కువ ఉంటేనే వాళ్ళకి పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టారు అని మనం తీసుకుంటాము ఏజెస్ కాన్సెప్ట్లో. సో ఆ విధంగా తీసుకుంటే 2:3:4లో ఉన్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళకందరికీ 1 ఇయర్ అనుకుంటే 2 ఇయర్స్, 3 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్. అండ్ వాళ్ళ యొక్క ఏజ్ ఎంత సింగిల్స్, ట్విన్స్ అండ్ ట్రిప్లెట్స్ కాబట్టి ఇక్కడ మనం కొంచెం క్లియర్ చేసుకుందాం. ఇక్కడ ఎంత 2:3:4. ఒకవేళ ఇది సింగిల్ చైల్డ్, ఇది ట్విన్స్, ఇది ట్రిప్లెట్స్. సో ఒకవేళ వాళ్ళది 1 ఇయరే అనుకున్నాం అనుకో 2:1 3:1 అండ్ 4:1 అందరికీ 1 ఇయర్సే అనుకుంటే ఎంత వాళ్ళకి టోటల్ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఎంత 2 + 6 + 12 ఎంత అయింది 18 20. సో 20 83 అవుద్ది. ఇది మనకి మినిమం పాసిబుల్ వాల్యూ అనమాట. మినిమం పాసిబుల్ వాల్యూ. ఒకవేళ 2:3:4ని మనం 2తో మల్టిప్లై చేసామనుకోండి ఇంటూ 2 ఎంత 4 3 2 6 2 4 8. సో ఇక్కడ ఏం చూడండి 4 6 8 ఈ వాళ్ళ ఏజెస్ ఖచ్చితంగా లెస్ దాన్ 9 ఉన్నాయి. సో ఇదే మ్యాక్సిమం. ఇంకా 3తో మల్టిప్లై చేస్తే దీన్ని మీకు ఎంత వస్తుంది 6 9 అండ్ 12. ఇది 12 అంటే మోర్ దాన్ 9 అయిపోతుంది. కానీ వాళ్ళ పెళ్ళయి లెస్ దాన్ 9 ఇయర్సే అవుతుంది. సో వాళ్ళ పిల్లల ఏజ్ ఖచ్చితంగా 9 కన్నా తక్కువే ఉండాలి. సో వాళ్ళ ఏజెస్ ఏంటి ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ 4 ఇయర్స్, ఏజ్ ఆఫ్ సింగిల్ చైల్డ్ ఏజ్ 4 ఇయర్స్, ట్విన్స్ యొక్క ఏజ్ 6 ఇయర్స్ అండ్ ట్రిప్లెట్స్ యొక్క ఏజ్ 8 ఇయర్స్. సో ఇక్కడ సింగిల్ 1 2 అండ్ 3. సో ఎంతమంది సింగిల్ చైల్డ్ ఒకళ్ళే ఉన్నారు కాబట్టి 4 ఇంటూ 1 అండ్ ట్విన్స్ ఎంత ఇద్దరు ఉన్నారు వాళ్ళ ఏజెస్ 6. సో 2 ఇంటూ 6 ప్లస్ అండ్ ట్రిప్లెట్స్ ఉన్నారు వాళ్ళ ఏజ్ 8 3 ఇంటూ 8 అనమాట. సో ఇదంతా ఇది టోటల్ ఎంత 6 2 12 12 ప్లస్ 24 ప్లస్ 4 10 1 40 ఇయర్స్. సో ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత ఇద్దరిది 63 ప్లస్ 40 చేస్తే 103. సో maximum possible value for the present age will be 103 years and minimum possible value will be around 83 ఇయర్స్. ఎందుకంటే మనం ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ 1 అని తీసుకున్నాం అనుకోండి సింగిల్ చైల్డ్ యొక్క ఏజ్ 2 ఇయర్స్ తీసుకోవచ్చు, ట్రిప్లెట్స్ యొక్క ఏజ్ 3 ఇయర్స్ తీసుకోవచ్చు అండ్ ట్విన్స్ యొక్క ఏజ్ 3 ఇయర్స్ తీసుకోవచ్చు అండ్ ట్రిప్లెట్స్ యొక్క ఏజ్ 4 ఇయర్స్ తీసుకోవచ్చు. అలా వాళ్ళకి సింగిల్ ఒక పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంటూ 1 చేస్తాము, ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి 2 ఇంటూ 3 చేస్తాము, ముగ్గురు ఉన్నారు కాబట్టి 3 ఇంటూ 4 చేస్తాము. సో ఈ వాల్యూ ఎంతైతే వస్తుందో ఇది
ఎంత 20 వస్తుంది అండ్ ఇది మినిమం వాల్యూ. సో దీన్ని మనం యాడ్ చేస్తే 83 మినిమం పాసిబుల్ వాల్యూ వస్తుంది అండ్ 103 మాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ ద ఫర్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ యొక్క టోటల్ ప్రెజెంట్ ఏజ్ 103 ఇయర్స్ మాక్సిమం వాల్యూ. ఐ హోప్ ఈ క్వశ్చన్ మీకు కొంచెం కొంచెం క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నేను మ్యాక్సిమం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థం కాని వాళ్ళు ఇంకొకసారి చూడండి, మీకు అర్థమైంది అనమాట. అండ్ దిస్ సో ఈ 1 minute సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇది పిఓ అండ్ క్లర్క్ ఎగ్జామ్స్లో మీకు యూస్ఫుల్ అవుద్ది. అండ్ యా, సో దిస్ హోల్ క్వశ్చన్ మీరు చదవండి. సో ఇప్పుడు మనం ఐ హోప్ దట్ మీరు పాజ్ చేసి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశారు అని అనుకుంటున్నాను. విల్ స్టార్ట్ రీడింగ్ ద క్వశ్చన్. A mixture of milk and water is in the ratio of x is to y and the total quantity of the mixture is 200 liters. So x is to y milk and వాటర్ అండ్ టోటల్ క్వాంటిటీ 200 లీటర్స్ అన్నాడు కాబట్టి మనం ఇప్పుడు దీన్ని ఇదే విధంగా ఎంత మిల్క్ అండ్ వాటర్ కంటెంట్ వస్తుందో చూద్దాం. సో మనకి రేషియోస్ బట్టి 200x/x+y మిల్క్ వస్తే 200y బై x+y వాటర్ వస్తుంది మనకు తెలిసిన దాన్ని బట్టి. నెక్స్ట్ ఇఫ్ 100 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ ఇస్ యాడెడ్ టు దిస్ మిక్స్చర్. సో దీంట్లో మీకు 100 లీటర్స్ లిక్విడ్ని యాడ్ చేశారు అండ్ ద న్యూ రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ బికమ్స్ y/x. సో y/x అవుద్ది కొత్త రేషియో. సో దీంట్లో ఇప్పుడు ఎంత మిల్క్ అండ్ వాటర్ ఉందో చూద్దాం. 100y బై ఎంత 100y బై x+y అండ్ 100x/x+y మీకు వాటర్ దొరుకుతుంది. సో ఈ విధంగా మనకి మిల్క్ అండ్ వాటర్ కంటెంట్ వచ్చింది. ఓకే, న్యూ రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ బికమ్స్ y/x అండ్ ద అమౌంట్ ఆఫ్ మిల్క్ ఆబ్టైన్డ్. సో ఈ అమౌంట్ ఆఫ్ మిల్క్ అంటే ఈ టోటల్ ఒకే కంటైనర్లో ఉంది కాబట్టి ఈ టోటల్ అమౌంట్ ఆఫ్ మిల్క్ ఆబ్టైన్డ్ ఎంత 200x/x+y ప్లస్ బేసెస్ సేమ్ కాబట్టి మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. 100y/x+y అమౌంట్ ఆఫ్ మిల్క్ ఆబ్టైన్డ్ ఈస్ 2 times ద అమౌంట్ ఆఫ్ ఇనీషియల్ వాటర్ ఇన్ ద కంటైనర్. ఇనీషియల్ వాటర్ ఎంత ఈ 200y. సో 200y/x+y. సో మనం దీన్ని సబ్ చేస్తే ఇదంతా క్యాన్సిల్ అయిపోద్ది. ఎంత అండ్ ఈ జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడే. సో 2x is equal to 3y అవుద్ది. సో x/y is equal to 3:2 అవుద్ది. సో x is to y యొక్క రేషియో 3:2. దాని తర్వాత ఇది 2:3 అయింది. సో 3:2 అంటే 200 into 3/5 5 4s 20. ఇది 120 లీటర్స్ అయింది మిల్క్. అప్పుడు 120 ఇది అయితే 200 - 120 ఎంత ఇది 80 లీటర్స్ వాటర్ అవుద్ది. అదేవిధంగా y/x రేషియో కాబట్టి ఇక్కడ 100 into y ఎంత 2/5 5 2s 10. సో ఇది 40 లీటర్స్ అయితే మిల్క్ మీకు వాటర్ ఎంత అవుద్ది 60 లీటర్స్ అవుద్ది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద టోటల్ మిల్క్ అండ్ సో టోటల్ ఫస్ట్ ఇనీషియల్ మిల్క్ అండ్ వాటర్ వాల్యూస్ ఏమవుతాయి అంటే ఫస్ట్ 120 అండ్ 80. ఆ తర్వాత మిక్స్చర్ యాడ్ చేసిన తర్వాత మిల్క్ అండ్ వాటర్ కంటెంట్ ఎంత అయితే అంటే మిల్క్ 40 అండ్ వాటర్ విల్ బి 60 లీటర్స్. సో దిస్ ఇస్ ద థింగ్. సో ఈ లిక్విడ్ యాడ్ చేసిన తర్వాత ద మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద ఫైనల్ మిక్స్చర్ ఆర్ సెపరేటెడ్. ఇది ఫైనల్ మిక్స్చర్ కాబట్టి మిల్క్ అండ్ వాటర్ సెపరేట్ చేసేసారు అంటున్నారు ఏదో ఒక మెషిన్ యూస్ చేసి. ద మిల్క్ ఈస్ పోర్డ్ ఇంటూ అ క్యూబికల్ కంటైనర్ ఏ. ఇందులో సెపరేట్ చేసిన తర్వాత ఈ మిల్క్ని ఒక సో ఈ మిల్క్ ఎంత వాల్యూ అయింది 160 లీటర్స్ మిల్క్ అయింది అండ్ వాటర్ ఎంత అయింది 6 12 13 14 140 లీటర్స్ వాటర్ అయింది. అండ్ ఈ మిల్క్ని ఒక క్యూబికల్ కంటైనర్లో వేశారంట. ఒక క్యూబికల్ కంటైనర్లో వేశారు, కంటైనర్ ఏ. అండ్ ద వాటర్ ఇస్ పోర్డ్ ఇన్ ద క్యూబికల్ కంటైనర్ బి. ఆ వాటర్ని ఒక క్యూబికల్ కంటైనర్ బిలో ఫిల్ చేశారు సచ్ దట్ బోత్ ద కంటైనర్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్. సో ఇది దీని యొక్క కెపాసిటీ అంతా 160 లీటర్స్ అని కంప్లీట్లీ ఫిల్డ్ అయిపోయింది. అలాగే బి యొక్క కెపాసిటీ అంతా 140 లీటర్స్ అని క్యూబికల్ కంటైనర్ కెపాసిటీ filled. Determine how many such containers B are required to completely fill the container A. ఎన్ని కంటైనర్స్ ఆఫ్ B కావాలి ఏని కంప్లీట్గా ఫిల్ చేయడానికి అని అంటున్నాడు. సో ఏ యొక్క టోటల్ వాల్యూమ్ ఎంత 160 లీటర్స్ అండ్ B యొక్క టోటల్ వాల్యూమ్ ఎంత 140 లీటర్స్. సో ఫస్ట్ B ఒక ఫుల్ కంటైనర్ని ఫిల్ చేస్తే మీకు ఎంత వస్తుంది 140 లీటర్స్ వస్తుంది. అండ్ దీంతో పాటు మీకు ఇంకా ఎంత యాడ్ అవ్వాలి, ఇంకా 20 లీటర్స్ అవ్వాలి. మీకు ఎంత 160 - 140 ఎంత 20 లీటర్స్. కానీ బి కెపాసిటీ ఎంత 140. సో 20/140 అంటే ఎంత 1/20.
7. సో మీకు బి అనేది ఫస్ట్ టోటల్గా 1 కంటైనర్ కంప్లీట్గా ఫిల్ చేయాలి. నెక్స్ట్ అది అయిన తర్వాత 1/7 ఆఫ్ కంటైనర్ ఫిల్ చేస్తే అంటే 1/7 కంటైనర్ ఆఫ్ బి యూస్ చేస్తే మనకి ఏ కంప్లీట్గా ఫిల్ అవుద్ది అనమాట. కంప్లీట్గా ఫిల్ అయింది. సో ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ని మనం ఇక్కడ సాల్వ్ చేసేసాము. అండ్ ఫస్ట్ క్వశ్చన్ కూడా కొంచెం ఇది అండ్ సెకండ్ క్వశ్చన్ కొంచెం ఈజీ కంపేర్ టు ఫస్ట్ క్వశ్చన్. సో ఐ హోప్ దట్ ఇక్కడ దాకా మీకు ఈ మ్యాథ్స్ లైక్ క్వాంట్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ దీస్ క్లాసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎస్బీఐ ప్రిపరేషన్ అనమాట. అండ్ మోర్ ఓవర్ మీరు ఎక్కువ ఈ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో డూ కమెంట్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. Because I am putting so much efforts in 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 creating the new questions anamata. So yeah, this is the case and do follow the timetable as well. And all the best for your exams. Don't waste your time and be very religious and do the mocks చేయండి, timetable ని follow అవ్వండి. సో ఓకే గైస్, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఈ ఛానల్ డిస్క్రిప్షన్ లింక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ డూ జాయిన్ ది టెలిగ్రామ్ గ్రూప్. అక్కడ మనం క్వశ్చన్స్ని ఇంకా డిస్కస్ చేద్దాము అండ్ రాని క్వశ్చన్స్ని ఇంకా వేరే విధంగా ఎలా మనం చేయగలము, హౌ కెన్ వీ ఇంప్రూవ్ అవర్ సెల్స్ అనేవి మనం అక్కడ డిస్కస్ చేద్దాము. సో యా గైస్, దట్స్ ద థింగ్ ఫర్ ది టుడే అండ్ విల్ క్లోజ్ అవర్ క్లాస్ ఫర్ నౌ. అండ్ I hope that this video finds you good and please do like, share and subscribe. And okay guys, thank you, have a nice day.